కాంగ్రెస్ పాలనలో రైతులు కుదేలవుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఏడాదిలో ఏకంగా 4 సార్లు పెరిగాయి. తొలకరి చినుకులు కురిసే నాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేద్దామనుకుంటున్న రైతులకు ఈ పెరిగిన ధరలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక్కో బస్తా ధర 150 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ పాలనలో రైతుల్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా, డిఏపి తర్వాత రైతులు ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువుల్ని వినియోగిస్తారు. కాంప్లెక్స్ ఎరువులతో పాటు పొటాష్ ధరలు గణనీయంగా పెరగడంతో వానాకాలం సీజన్ నుంచి రైతులపై పెట్టుబడి ఖర్చుల భారం అధికం కానున్నది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 4.35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో పత్తి 1.50 లక్షల ఎకరాలు, వరి 1.20 లక్షల ఎకరాలు, సోయాబీన్ 1,00,000 ఎకరాలు, మక్క 35,000, పసుపు 15,000, కందులు 10,000, మినుములు, పెసర్లు, ఇతర పంటలు 5,000 ఎకరాల్లో సాగుతాయని సాగు ప్రణాళికలో పేర్కొన్నారు. అయితే ఆయా పంటల సాగుకు అన్ని రకాల ఎరువులు కలుపుకొని మొత్తం 76,000 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో యూరియా 34,000 మెట్రిక్ టన్నులు, డిఏపి 14,000 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20,000, పొటాష్ 8,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. రైతులు అధికంగా వినియోగించే 2013 రకం ఎరువు ధరను బస్తాకు ఏకంగా 400 రూపాయలకు పైగా పెంచేశారు. పొటాష్తో పాటు ఇతర అన్ని రకాల ఎరువుల ధరల్ని 25% పైగా పెంచారు. ఇంత భారీ మొత్తంలో ఎరువుల ధరలు ఒకేసారి పెంచడం దారుణమని రైతులు అంటున్నారు. ప్రభుత్వాల నియంత్రణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు దాపురించాయని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పెంచిన ఎరువుల ధరల్ని తగ్గించి రైతుల్ని ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎరువుల ధరలంటే కాంప్లెక్స్ ఎరువుల ధరలు మొత్తం మీద 350 నుంచి 450 వరకు కాంప్లెక్స్ ఎరువుల మీద పెంచడం అనేటువంటి జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధానం, ఈరోజు ఎరువులు వాడుతున్నటువంటి సందర్భంలో కోట్ల రూపాయల నష్టం అనేటువంటిది, కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరిగేటటువంటి విధానాన్ని తీసుకురావడం సరైనది కాదు. ఇప్పటికే వ్యవసాయ కూలీల ధరలు పెరిగిపోయాయి. దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ల అద్దె పెరిగింది. గంటకు 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయలు ఉన్న ధర ఇప్పుడు 1,500 నుంచి 1,800 రూపాయలైంది. కోతల సమయంలో హార్వెస్టర్ ధరలు పెరిగాయి. గంటకు 1,800 రూపాయలు ఉన్న ధరను 2,500కు పెంచారు. డీజిల్, ఆయిల్తో పాటు మెయింటెనెన్స్ ధరలు పెరగడంతోనే ట్రాక్టర్, హార్వెస్టర్ అద్దె ధరల్ని పెంచాల్సి వచ్చిందని వాటి యజమానులు అంటున్నారు. ఇన్ని రకాలుగా ధరలు పెరిగిన తర్వాత వ్యవసాయం చేయాలనా వద్దా అనే పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పంటలు పండక, ఇటు రైతు బంధు చక్కగా లేక, పత్తికి సరైన మద్దతు ధర లేక, సోయలు కానీ శనగలు కానీ నడమంత్రం వదిలిపెట్టేసి రైతులను మోసం చేసింది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్. ఈరోజు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతున్నది, పంటలు వేసుకుందామనే సమయంలో ఈరోజు కాంప్లెక్స్ ఎరువుల మీద 300 నుంచి 350 రూపాయలు ధరలు ఒక్కొక్క బ్యాగు పెరగడంతో ఎక్కడ ఉంది చెప్పండి? మీ కాలాదాన్ని ఎక్కడ ఉంది? మీ రైతు ప్రభుత్వం ఏది? 2,000 రూపాయలు ఇస్తున్నావు, ఒక్క బ్యాగు 300 రూపాయలు ఇస్తున్నావు. ఒక కుంటలకు మద్దతు ధర 200 నుంచి 250 రూపాయలు పెంచుతున్నావు, ఒక్క బ్యాగు తీస్తున్నావు. ఇలా బతకాలా? ఎట్లా వ్యవసాయం చేయాలా? ప్రతి పంటకు కాంప్లెక్స్ ఎరువుల వినియోగం అధికంగా ఉంటుంది. మక్క, వరి, పసుపు తదితర ప్రధాన పంటలకు అడుగుమందుగా 2020 ఎరువుల్ని తప్పకుండా వేయాలి. పంటల దిగుబడి అధికంగా రావాలంటే పొటాష్తో పాటు ఇతర ఎరువుల్ని అధికంగా వినియోగించాలి. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ పెరిగిన ధరల్ని తగ్గించి రైతులపై భారం పడకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.